బయట అనే సిచ్యువేషన్స్ చూస్తుంటే ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది. కానీ నేను అందరూ బ్యాడ్ అనడం లేదు. 30% జెంట్స్ మాత్రమే బ్యాడ్, 70% గుడ్. ఎలా చెప్తున్నావు నువ్వు అని అనుకోవచ్చు. ఎలా చెప్తున్నానంటే, నేను వర్క్ చేసే ప్లేస్లో నాకు వర్క్ కంప్లీట్ అవ్వలేదు, ఫుల్ డే పట్టింది. నెక్స్ట్ డే నాకు ఆడిట్ ఉంది, ఇన్కంప్లీట్ వర్క్ ఉందని నేను వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళాలి. అది చాలా అర్జెంటు. సో నైట్ 9:30, 10 అయిపోయింది. 10 అయిపోయింది కంపల్సరీ. సో ఏమైంది అంటే, నేను మా ఇంటికి వెళ్ళడానికి 1.5 అవర్స్ జర్నీ. ఈ 1.5 అవర్ జర్నీ ఎలా చేయాలో నాకు తెలియలేదు, భయం వేసింది. పోనీ బస్సు స్కిప్ చేద్దామా అంటే ఆ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ బస్ లేదు. అండ్ ఫుల్ నైట్ నేను అక్కడ బస్ స్టాండ్లోనే వెయిట్ చేయాలి. దానికన్నా బెటర్ లాస్ట్ బస్ తీసుకొని వెళ్ళిపోతే, ఎందుకంటే మా ఊరే కదా, మా ఊర్లో నాకేం భయం అని. కానీ బస్సులో ఒక్కటే సీట్ ఉంది, ఒక అంకుల్ కూర్చున్నారు. ఆయనకి ఆల్మోస్ట్ 56 ఉంటాయి. సో నేను ఆయన పక్కనే కూర్చోవాల్సి వచ్చింది. కూర్చున్నా. కానీ నా మనసులో ఒక భయం, నా బ్రెయిన్లో ఒక భయం, అరే అంకుల్ పక్కన కూర్చున్నా ఈయన ఏమన్నా మాట్లాడతారా, ఏమన్నా అంటారా అన్నదొక భయం. కానీ ఒక పావు గంట 10 నిమిషాల తర్వాత అంకుల్ స్టార్ట్ చేశారు, అమ్మ ఎవరు నువ్వు, ఏం వర్క్ చేస్తావని. నేను అనుకున్నా మైండ్లో, ఈ ముసలాయనకి వేరే పని పాట లేదు, డీటెయిల్స్ తీసుకుంటున్నాడు, సో నా డీటెయిల్స్ ఏం చెప్పకూడదు అని ఏవేవో చెప్పా. ఇంత లేట్ వరకు ఎందుకమ్మా, ఆడపిల్లలు కొంచెం చూసుకోవాలి కదా. సో ఆయన కన్సర్న్ రాను రాను పాజిటివ్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, ఓకే భయం లేదు అని. సో నేను చాలా క్యాజువల్గా వెళ్ళిపోయాను అనమాట. కానీ మా ఊరు దగ్గరికి వస్తున్నప్పుడు అంకుల్ అడిగాడు, అమ్మ నేను పికప్ చేసుకోవడానికి ఎవరైనా వస్తారా లేదా అని. నేను చెప్పాను, లేదు అంకుల్, ఏదైనా ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోతాను అని.